దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో నగదు మద్యం ఏరుడే పారుతుంది. దేశంలో ఎన్నికల కోడ్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారీ స్థాయిలో నగదు మద్యం నగలు పట్టుబడ్డాయి. అంతేకాకుండా డ్రగ్స్ కూడా పట్టుబడుతూ ఉండడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారీగా నగదు ఇతర వస్తువులను జప్తు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు 8,889 కోట్ల రూపాయలు విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. ఇందులో డ్రగ్స్ 45%. ఇక ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించిన 8,889 కోట్ల విలువైన నగదు డ్రగ్స్ ఇండ్యూస్మెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. సుమారు 3,959 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అందులో పేర్కొంది. ఇందులో మాదక ద్రవ్యాలు, మద్యం, విలువైన లోహాలు, ఉచితాలు, నగదు వివిధ స్థాయిల్లో ఎన్నికలకు ప్రభావితం చేస్తాయని ఎన్నికల అధికారి తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే ఛాన్స్ ఉండటంతో డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాల స్వాధీనంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా కమిషన్ తెలిపింది. ఇదిలా ఉంటే ఒక్క గుజరాత్లోనే ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడుతూ ఉండడంతో దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం 3 రోజుల్లోనే 892 కోట్ల రూపాయలు విలువైన 3 అధిక విలువైనటువంటి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.